ఇవాళ మనం మీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు డెలివరీ అవుతారు అనేది మోస్ట్ కామన్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఎలా డిసైడ్ చేసుకుంటామో చెప్తాను. ఆడవాళ్ళల్లో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే ఆడవాళ్ళల్లో డెలివరీ డేట్ అనేది మీ లాస్ట్ పీరియడ్, ఫస్ట్ డే ఆఫ్ యువర్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్, ఆ డేట్ నుంచి 40 వారాల తర్వాత ఎగ్జాక్ట్గా మీ డెలివరీ డేట్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. అది మీరు మొదటిసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడే డిసైడ్ అయిపోతుంది, ఆవిడే చెప్తారు. కానీ అది కన్ఫర్మ్ చేసుకోవడం ఎలా, అది మీ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఏదైతే ఎల్ఎంపి అనుకున్నామో అక్కడి నుంచి 7 నుంచి 9 వారాల టైంలో డేటింగ్ స్కాన్ అనేది చేస్తారు. అప్పుడు దట్ ఈస్ ద మెయిన్ స్కాన్, దాని పేరే డేటింగ్ స్కాన్. ఆ స్కాన్లో ఏదైతే డెలివరీ డేట్ ఇస్తారో దట్ ఈస్ ద ఫైనల్ డెలివరీ డేట్. ఒకవేళ పీరియడ్స్, కొంతమంది ఆడవాళ్ళలో పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఒకవేళ నాకు 28 రోజులకి రాదు, 30 రోజులకి వస్తుంది, నాకు 26 రోజులకే వస్తుంది, కొంచెం ఎక్కువ రోజులకి అటు ఇటు వస్తున్నాయి అని అంటే ఏం పర్వాలేదు. ఒక 1 వీక్ అటు ఇటు అయినా కానీ డెలివరీ డేట్ సేమ్ అదే ఉంటుంది. దానికంటే ఎక్కువ ఉన్నా, మీకు పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా, అలాంటి టైంలో మనం డెలివరీ డేట్ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కానీ ఫైనల్గా మాత్రం ఈ 7 to 8 వీక్స్ టైంలో, అంటే సుమారుగా 1.5 నెలలు, 1.5-2 నెలలు నిండే లోపు చేసే మొదటి స్కాన్లో వచ్చే డెలివరీ డేట్ మాత్రమే ఫైనల్ డెలివరీ డేట్గా కన్సిడర్ చేస్తారు. మరి మేడం ప్రతి స్కాన్లో ఏంటి, 3వ నెల ఎన్టీ స్కాన్ అంటారు, 5వ నెల టీఫా స్కాన్ అంటారు, తర్వాత గ్రోత్ స్కాన్, ఫాలోఅప్ గ్రోత్ స్కాన్లో ఒక్కొక్క స్కాన్లో ఒక్కొక్క డెలివరీ డేట్ ఇస్తారు. మరి ఏది కన్సిడర్ చేయాలి అని అంటే, ఒక్కొక్క స్కాన్ కూడా ఆ స్కాన్లో బేబీ గ్రోత్కి తగ్గట్టు డేట్ అనేది వాళ్ళ ఫార్ములా ప్రకారం స్కాన్ మెషిన్లో మారుతూ వస్తుంది. కానీ ఫైనల్ డెసిషన్ డెలివరీ టైంకి మాత్రం మనం ముందు తీసుకున్న డేటింగ్ స్కాన్ ప్రకారమే తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ ఎన్టీ స్కాన్లో కూడా వాళ్ళు ఇచ్చే డెలివరీ డేట్ మనం తీసుకునే డేట్స్ ప్రకారం తీసుకునే డేట్కి 1 వారం రోజులు అటు ఇటు ఉన్నా పర్వాలేదు. 5వ నెల స్కాన్ అయితే 2 వారాల తేడాలో డెలివరీ డేట్లు వచ్చినా పర్వాలేదు. అదే గ్రోత్ స్కాన్ అంటే 6వ నెల అయిపోయిన తర్వాత 7-8వ నెల తర్వాత డెలివరీకి ముందు చేసుకునే ఆ స్కాన్స్లో ఒక 2 నుంచి 3 వారాల తేడా ఉన్నా కానీ పర్వాలేదు. ఫైనల్ డెసిషన్ ఆఫ్ ద డెలివరీ ఈజ్ మెయిన్లీ ఆన్ మీ హెల్త్ ఎలా ఉంది, బేబీ గ్రోత్ ఎలా ఉంది, దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. లాస్ట్గా డెలివరీ డేట్ ఇచ్చారు మేడం, నాకు 10th నవంబర్ అని ఇచ్చారు, 10th నవంబర్ రోజే అవుతుందా డెలివరీ అంటే, లెట్ మీ టెల్ యూ, లెస్ దాన్ 10%, అంటే 100 మందిలో 10 మంది కంటే తక్కువ మంది ఎగ్జాక్ట్గా ఆ డేట్కి డెలివరీ అవుతారు. చాలామంది, మోర్ దాన్ అరౌండ్ 80% ఒక 1 వీక్ ముందు కానీ 1 వీక్ తర్వాత కానీ ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు. అందుకే ఆడవాళ్ళలో నెలలు నిండిన ఆడవాళ్ళు ఎటు వెళ్ళొద్దు అని అంటారు, రెగ్యులర్గా చెకప్స్కి రావాలి అని అంటారు. ఎప్పుడైనా డెలివరీ స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ 37 వారాలు, 39 వారాలు పైబడి 38 వారాల వరకు వచ్చిందంటే మనం ఖచ్చితంగా హాస్పిటల్కి దగ్గరగా ఉండడం, ఎప్పుడైనా డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేసుకుని రెడీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టా హాస్పిటల్స్.